నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఆధ్వర్యంలో ప్రయాణికులకు మజ్జిగ వితరణ. వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కార్డియాక్ హెల్త్ క్యాంప్. జూన్ 4 నాటి ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఎండలో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు, రిక్షా కార్మికులకు మరియు ప్రజలకు రిటైర్డ్ తహసీల్దార్ అడ్డాల పెద్ద దుర్గారావు నిడదవోలు వారి ఆర్థిక సహాయంతో మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ వేసవి తాపాన్ని తగ్గించే ఉద్దేశంతో ప్రయాణికులకు, కార్మికులకు మజ్జిగ మరియు చల్లటి మంచినీళ్లు సరఫరా చేయడం ఉత్తమమైన కార్యంగా భావించి ముందుకు వచ్చిన దాతలకు కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు. నోరు లేని పశుపక్షాదులకు నీరు దొరికే విధంగా మన ఇంటి వద్ద నీరు ఏర్పాటు చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గుంటిపల్లి శివకుమార్, కాళ్ల రాంబాబు, గొన్నాబత్తుల రామారావు, పొన్నా సుబ్రహ్మణ్యం, గోపిరెడ్డి శ్రీనివాస్, పోలదాసు శ్రీనివాస్, కొత్తపల్లి నాగేశ్వరరావు మరియు రోటరీ సభ్యులు పాల్గొన్నారు. కాయలు చెప్దామనుకున్నాను.
రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ వేసవి దాహార్తిని తీర్చడానికి రిటైర్డ్ ఎంఆర్ఓ అడ్డాల పెద్ద దుర్గారావు గారి ఆర్థిక సహకారంతో ఈరోజు 1000 మందికి ఈ బటర్ మిల్క్ ప్యాకెట్లు పంచిపెడుతున్నాం. ఈరోజు మా పరిసర గ్రామమైన సింగవరంలో జాతర జరుగుతుంది. ప్రయాణికులు ఎక్కువగా మా బస్టాండ్లోకి వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా మేము దాహార్తి తీర్చడానికి మజ్జిగ ప్యాకెట్లతో పాటుగా మంచినీరు కూడా సరఫరా చేస్తున్నాం. ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ రోటరీ క్లబ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో ఈ మజ్జిగ వితరణ అనే కార్యక్రమం ఈ అవసరాన్ని బట్టి, అంటే ప్రజల అవసరాన్ని బట్టి, ఈవేళ ప్రజలకు అవసరం ఏంటంటే దాహార్తిని తీర్చడం. దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఈ మంచినీరు సరఫరా, ఈ మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయడం అనేది కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇది నిరంతరం కొనసాగేటట్టుగా చేస్తాం. ఇది ఒక బస్టాండ్లోనే కాకుండా వీధుల్లో కూడా బాటసారులకి ఈ మజ్జిగ ప్యాకెట్లు మేము సరఫరా చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని శ్రీ వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణమునందు వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పల్స్ హాస్పిటల్ రాజమండ్రి వారిచే మెగా కార్డియాక్ హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్స్ హాస్పిటల్ డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, డాక్టర్ కోసూరు వంశీకృష్ణరాజులు విచ్చేసి ఉచిత వైద్య సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో షుగర్, బీపీ, లిపిడ్ ప్రొఫైల్, HbA1c, ECG, 2D ఎకో, కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ సేవలను 63 మందికి అందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, సెక్రటరీ చెన్నాపరపు రాజా, ట్రెజరర్ అడ్డాల సాయి లక్ష్మణ్, వనితా వాకర్స్ క్లబ్ మహిళా సెక్రటరీ వెంకటరమణమ్మ, ప్రముఖ యోగా గురువు సానెపు వెంకట సుబ్బారావు, సీనియర్ వాకర్ KVVP రంగారావు, మాజేటి నరసింహమూర్తి, పచ్చిపులుసు సుబ్రహ్మణ్యం, ఆలమూరి రాజా, చెక్కా రవికుమార్, బచ్చు సురేంద్ర, అడ్డాల శ్రీను, కాళ్ల రాంబాబు, గంటా వెంకటస్వామి, అచ్యుత పవన్, జగతా రూపేంద్ర, మేకా సురేంద్ర, రాజగిరి చంద్రశేఖర్, నాగరాజు, గంగుల గోపి మరియు వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి సిటీ కేబుల్ అధినేత నీలం నాగేంద్ర ప్రసాద్ అల్పాహార ఆతిథ్యం ఇచ్చారు. కరిమల గారి రెండు 10 సంవత్సరాలు పెట్టండి. మీరు యోగా చేసుకుని రండి. పేరు మీకే రాస్తాం. మీ టెస్ట్ వచ్చిన దాని తర్వాత మీకే వేస్తాం. పక్కోడికి రంగారావు గారు మీ పేరు రాస్తున్నాను. రండి. కూర్చోండి, పిలుస్తానా? ఇంకా ఫోన్ నెంబర్ చెప్పండి. చెప్పండి మామూలు కూర్చున్న తర్వాత మీ పేరు చెప్పండి. దుర్గా కుమార్ గారికి GRPS 271. నలుగురు వ్యక్తులండి.
లైన్గా తెస్తున్నానండి. శ్రీ వరలక్ష్మి గారు మీరు కదండి ఆవిడ తర్వాత ఇప్పుడు ప్రపంచం అభివృద్ధాలు దర్శించి వాళ్ళు చేస్తారు. ఆయన కదా ఆయన ఆయన నెక్స్ట్ మీరు ఓకే ఉంటుందో, ఎక్కడ అలుపెరిగని పోరాటం తన ఉత్సస్థితిని ఆదుకుంటుందో, వివేకమైన నిర్మల ప్రవాహంలో తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోదో, శాశ్వతమగు క్రియాశాల నీ భావాలతో ఈ పయనం ఎటు పయనిస్తుందో, ఓ ప్రభు అట్టి స్వాతంత్ర్య స్వేచ్ఛామయ స్వర్గంలోనికి పయనించుటకు మానవాళికి మేల్కొల్పు. ప్రపంచ శాంతి గురించి ఒక్క నిమిషం మనం పడిందామని. ఈరోజు వాకర్స్ నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు మన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అలాగే పల్స్ హాస్పిటల్ రాజమండ్రి వారి సౌజన్యంతో మనం మెగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. మనకు ముఖ్య అతిథి డాక్టర్ లక్ష్మణ్ గారు మనకి ఈ ఆరోగ్యకి సంబంధించిన విషయాలన్నీ వివరిస్తారు. నా పేరు డాక్టర్ లక్ష్మణ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, పల్స్ హాస్పిటల్ రాజమండ్రి. వాకర్స్ క్లబ్ వారి సహకారంతో మెగా కార్డియాక్ హెల్త్ క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నాం. ఈ క్యాంపులో బీపీ, షుగర్ పరీక్షలు, ఆర్బిఎస్, అదేవిధంగా 3 నెలల షుగర్ పరీక్ష, హెచ్బిఏవన్సీ, కొలెస్ట్రాల్ పరీక్ష, లిపిడ్ ప్రొఫైల్, ఈసీజీ, 2D ఎకో కార్డియోగ్రామ్, అదేవిధంగా కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్, ఇవన్నీ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. మన ఈ గుండె జబ్బులు ముందుగానే మనం ఐడెంటిఫై చేసే అవకాశం. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన వారు, షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్, లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఇయర్లీ వన్స్ యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకోవడం ద్వారా మనం కొంతవరకు అయినా సరే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ మనం ముందుగానే రికగ్నైజ్ చేసే ఛాన్స్ అవుతాం. ఈరోజు ఈ క్యాంప్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీ ఇద్దరం కూడా అవైలబిలిటీలో ఉంటాం. నేను వంశీకృష్ణ గారు కూడా అవైలబిలిటీలో ఉంటాం. మీరందరూ కూడా మమ్మల్ని అడిగి సందేహాలు ఉంచండి. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాకర్స్ క్లబ్ నిర్వహణ అందరికీ కూడా ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఈ ఆరోగ్యానికి సంబంధించి మనం ఈ మెగా హెల్త్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్. ప్రివెంటివ్ అంటే ఆల్రెడీ మనకి వచ్చిన ఆల్రెడీ ఏమన్నా రోగాలు కానీ ఆల్రెడీ ఏమన్నా డిసీజెస్ కానీ ఉన్న పేషెంట్సే కాకుండా ఏమీ లేని వాళ్ళు, అంటే నార్మల్గా ఉన్నారు లేదా నార్మల్గా ఉన్నామని అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు కూడా వచ్చి మామూలుగా ముందు హెల్త్ చెకప్ చేసుకుంటే వాళ్ళకి అసలు లోపల ఏమన్నా డిసీజ్ ఉందా లేదా అనేది మనకు బయటపడుతుంది. యూజువల్గా ఏంటంటే హెల్త్ క్యాంప్ పెట్టారు, ఎవరినన్నా రండి అని పిలిస్తే మాకేం జబ్బులు లేవు కదా, మేమెందుకు రావాలి, మాకు అవసరం లేదు, ఇలా అనుకునే ఉద్దేశంలో ఉంటారు. ఎవరైతే హెల్తీగా ఉంటున్నారో లేకపోతే హెల్తీగా ఉన్నామని అనుకుంటున్నారో, అంటే చాలామందికి ఈ గుండెకి సంబంధించి కానీ లేకపోతే షుగర్ కానీ బీపీ కానీ వాళ్ళకున్న విషయం వాళ్ళకి తెలియదు, అయిపోతుందనే అవి అయితే ఉండవు. యూజువల్గా లాంగ్ టర్మ్ డిసీజ్కి వచ్చిన సమస్య అదనమాట.
ఎన్సీఎన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. జూన్ 4వ తేదీ మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకారాన్ని అందించి కౌంటింగ్ ప్రక్రియని విజయవంతం చేద్దామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత తెలియజేశారు. రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ మాధవీలత, ఎస్పీ పి జగదీష్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్లు పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జూన్ 4న మంగళవారం రోజున చేపట్టనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. నన్నయ్య యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రంలోని కౌంటింగ్ సిబ్బంది, ఎన్నికల కమిషన్ గుర్తింపు కార్డులు జారీ చేసిన వారిని, ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం అయ్యే ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులను, ఎన్నికల ఏజెంట్స్, కౌంటింగ్ ఏజెంట్స్లను మాత్రమే అనుమతించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా గుర్తింపు కలర్ కోడ్ ఇస్తూ వారిని తప్ప ఆయా నియోజకవర్గాల కౌంటింగ్ హాల్లోకి ఇతర వ్యక్తులను అనుమతించడం జరగదన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో బాణాసంచా, విజయోత్సవ ర్యాలీలు, సమావేశాలపై జూన్ 6వ తేదీ వరకు నిషేధిత ఉత్తర్వులు అమల్లో ఉన్నాయని, అటువంటి కార్యక్రమాలకు ఎవరూ పాల్పడవద్దని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత విజ్ఞప్తి చేశారు. ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. యూనివర్సిటీ ఆవరణలో 1 కిలోమీటర్ పరిధిలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నట్లు తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ఎటువంటి హింసాత్మకమైన సంఘటనలకు పాల్పడటం, ప్రేరేపించడం గానీ చేస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బైండోవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, డిఆర్ఓ జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సూపర్వైజర్ ఉంటారు, ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేబుల్కి ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏఆర్ఓ ఉంటారు, ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు. సో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 5 మంది ఉంటారు, ఈవీఎం టేబుల్ మీద 3 ఉంటారు. సో ఈ సిబ్బందిని అందరినీ కూడా ఐడెంటిఫై చేసి వీరందరికీ ఫస్ట్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాము. సెకండ్ ట్రైనింగ్ రేపు మనము షెడ్యూల్ చేసుకొని ఉన్నాము. సో ఈ విధంగా కౌంటింగ్ నాడు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పోల్ అయితే ఎలాగైతే మనం ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్లో చేసామో ఆ విధంగా మనము కౌంటింగ్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అందరికీ ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మార్నింగ్ మనం స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేసిన తర్వాత 8 o'clockకి మనకి ఫస్ట్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏ కౌంటింగ్ హాల్స్లో అయితే ఈవీఎంస్ మాత్రమే ఉంటాయో, అంటే పోస్టల్ బ్యాలెట్స్ ఉండవో, అక్కడ 8 గంటలకి ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సైమల్టేనియస్గా 8 o'clockకి అన్ని రూమ్స్లో స్టార్ట్ అవుతుంది. ఏ కౌంటింగ్ హాల్స్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుందో అక్కడ ఈవీఎం కౌంటింగ్ 8:30కి స్టార్ట్ అవుతుంది. మన జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కోవూరులో అతి తక్కువ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అందులో 13 రౌండ్లకి మనకి కౌంటింగ్ కంప్లీట్ అవుతుందనేది అంచనా వేశాము. అది మనకి 12:40కి మొత్తం కూడా ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా రాజమండ్రి రూరల్లో మనకి అత్యధికంగా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 20 రౌండ్స్కి మనకి కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. 2 గంటల లోపల కూడా అక్కడికి మనకి ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనకి ఈవీఎం కౌంటింగ్ 12:40 నుంచి 2 o'clock మధ్యలో ఆల్ నియోజకవర్గాలది ఈవీఎం కౌంటింగ్ అనేది కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా కమింగ్ టు ద పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అత్యధికంగా మనకి రాజమండ్రి అర్బన్ సిటీలో 3000 వచ్చాయి.
కానీ అక్కడ మనము 6 టేబుల్స్ వేసి కౌంటింగ్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఒక రౌండ్లో మనకి అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. 12 గంటల లోపల పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా కంప్లీట్ అవుతుంది అనేది మన అంచనా. వేరేస్ కమింగ్ టు పార్లమెంటరీ కౌంటింగ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి వస్తే 15,249 మనకి వచ్చాయి కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ కూడా సపరేట్ హాల్లో కౌంటింగ్ చేస్తాము. 18 టేబుల్స్ అక్కడ మనం పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి 2 o'clock లోపల కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది అనేది మన అంచనా. సో ఏదేమైనప్పటికీ బై 2 o'clock ఈవీఎంస్ కానీ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ కంప్లీట్ చేస్తాము. దాని తర్వాత మనకి వీవీప్యాట్ కౌంటింగ్ కూడా ఉంటుంది కాబట్టి ర్యాండమ్గా అది కొద్దిగా టైం టేకింగ్. సో వీటన్నిటిని కంప్లీట్ చేసి 6 o'clock మనము సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకోవడానికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్ఓస్, ఏఆర్ఓస్ అండ్ కౌంటింగ్ స్టాఫ్ అందరు కూడా ఆ రోజు ఉదయాన్నే వచ్చి మొత్తము కౌంటింగ్ని కూడా ట్రాన్స్పరెంట్ మేనర్లో చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కెమెరా, పెన్ కెమెరా, బటన్ కెమెరా, స్మార్ట్ వాచెస్, మొబైల్స్ ఏది కూడా నా అడ్వైజ్ ఏంటంటే తీసుకురావద్దు. సో ఇన్ కేస్ తీసుకొస్తే ఇట్ విల్ బి డిపాజిటెడ్, బట్ ఇట్స్ బెటర్ నాట్ టు క్యారీ. అండ్ మన వాళ్ళు ఆల్రెడీ అడిగారు. సో ఆ రోజు డ్రై డే ఉంటుంది. డ్రై డే ఉన్నప్పటికీ ఎవరైనా తాగి వస్తే ఖచ్చితంగా ప్రతి యాక్సెస్ కంట్రోల్ పాయింట్ దగ్గర బ్రెత్ అనలైజర్స్ ఉంటాయి అండ్ కేసెస్ విల్ ఆల్సో బి రిజిస్టర్డ్. అండ్ ఎంసీసీ మనకు 6th దాకా కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్సో 144 అండ్ సిఆర్పిసి అండ్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఎటువంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ 6th దాకా పర్మిషన్ ఉండదు, ఇంక్లూడింగ్ బర్నింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్. సో సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడ గొడవ జరగచ్చు అని ఇప్పుడే అడిగారు. సో దాదాపుగా 162 అలాంటి ప్లేసెస్ని, విలేజెస్ని మనం ఐడెంటిఫై చేశాము. గత 5 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ పొలిటికల్ క్లాషెస్, క్యాస్ట్ బేస్డ్ క్లాషెస్ ఇవన్నీ జరిగాయి. ఇలాంటివన్నీ ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత నుంచే, ఈరోజు మధ్యాహ్నం నుంచే మనము అక్కడ అడిషనల్గా పికెట్స్ అండ్ మొబైల్ పార్టీస్ని డిప్లాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇట్ విల్ కంటిన్యూ టిల్ ద ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్. సో ఈ సెన్సిటివ్ ప్లేసెస్లోనే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత May 13 తర్వాత దాదాపు 70 కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లిక్కర్ ఉండొచ్చు, ఐడి అండ్ అన్ఆథరైజ్డ్ వితౌట్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ కూడా ఆల్మోస్ట్ 600 వెహికల్స్ దాకా కూడా మనము సీజ్ చేసి ఉన్నాము లాస్ట్ 15 daysలో. సో ఈ సెన్సిటివ్ విలేజెస్ అండ్ ఆల్ ద చెక్ పాయింట్స్లో కూడా మనము కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. అదనంగా 10 డ్రోన్ కెమెరాస్ కూడా విచ్ లైవ్ స్ట్రీమ్ ఫెసిలిటీతో పాటుగా మనము హైర్ చేసుకుంటున్నాము. కౌంటింగ్ సెంటర్ ఇన్ అండ్ అరౌండ్ ఆల్ సెన్సిటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ సిటీ ఎక్కడ క్రౌడ్ మొబిలైజ్ అవుతుంది ఇలాంటి అన్ని చోట్ల కంటిన్యూస్గా లైవ్ స్ట్రీమ్తో పాటుగా మన కంట్రోల్ రూమ్లో మానిటర్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాస్ ఓవరాల్గా ఒక 160 కెమెరాస్ మనం కౌంటింగ్ సెంటర్లోనే పెట్టాము. అది కాకుండా 16 పార్టీ ఆఫీసెస్, 18 క్యాండిడేట్స్ హౌసెస్ దగ్గర కూడా మనం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నాము. అండ్ 10 డ్రోన్ కెమెరాస్ సిటీ క్రౌడ్ ఎక్కడ మొబిలైజ్ అవుతుంది అలాంటి చోట్ల కూడా మానిటరింగ్కి 10 డ్రోన్ కెమెరాస్ కూడా పెడుతున్నాము. బయట ఉంటాయి, లోపల కూడా ఉంటాయి. అది స్ట్రీమింగ్ రాదు, అది సేవ్ అవుతుంది. అంటే కౌంటింగ్ రూమ్లో కూడా ఉంటుంది బికాస్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే అలా ఉండదు. అంటే ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.